హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. మీది కొత్త మొబైల్ అయినా సరే, పాత మొబైల్ అయినా సరే, మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నట్లయితే ఈ రోజు మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఈ 3 సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఈ 3 సెట్టింగ్స్ మీరు కనుక చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఎక్కువగా హ్యాంగ్ అవ్వదు, ఫ్రీగా స్మూత్ గా వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీది ఏ కంపెనీ మొబైల్ అయినా కావచ్చు. ఈ మధ్యలో మనం తీసుకున్నట్లయితే మొబైల్ కొత్తగా ఉన్నప్పుడే విత్ ఇన్ 1-2 మంత్స్ తర్వాత మొబైల్ హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి చాలా విధాలుగా రీజన్స్ అయితే ఉంటాయి. అందులో నుంచి నేను మీకు 3 రీజన్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ 3 సెట్టింగ్స్ మీ మొబైల్లో కంపల్సరిగా చేసి చూడండి. కంపల్సరీ మీ మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అవుతుంది. ఫైనల్ గా మొబైల్లో ఈ 3 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడ చేసుకోవాలని తెలుసుకునే ముందు అయితే ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ ఫ్రీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ 3 సెట్టింగ్స్ ఏంటి అని తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ గా మన మొబైల్లోనే సెట్టింగ్ లోనే ఉంటుందన్నమాట. సింపుల్ గా మీ మొబైల్లో సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చినట్లయితే మనకు సిస్టమ్ అప్డేట్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది. తర్వాత దాన్ని సింపుల్ గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూసినట్లయితే డైరెక్ట్ గా కనిపించింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసుకోండి. అలాగే మీకు మీ మొబైల్లో సెకండ్ సెట్టింగ్ గురించి అయితే నేను చెప్తాను. ఆ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ గా యాక్సెసిబిలిటీలో ఉంటుందన్నమాట. ఇక్కడ సెర్చ్ బటన్ లో కూడా సెర్చ్ చేసినట్లయితే కూడా దొరుకుతుంది. సింపుల్ గా పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీకు డిఫాల్ట్ గా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఆ ఆప్షన్ ఏంటిది అంటే రిమూవ్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది డైరెక్ట్ గా కనిపిస్తే ఓకే, లేకపోతే ఇక్కడ విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రిమూవ్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సింపుల్ గా దాన్ని ఈ విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే, ఏదైనా బ్రౌజింగ్ ఓపెన్ చేసినా సరే, ఏదైనా యూట్యూబ్ లో కానీ చూసినా సరే, అక్కడ యానిమేషన్స్ అనేది ఎక్కువగా రావన్నమాట. సో దీని కారణంగా మన మొబైల్ తక్కువగా హ్యాంగ్ అవుతుంది. సో మీకు క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో మనకు అనవసరమైన యానిమేషన్స్ కొనమని ప్రివెంట్ చేసేసి మన మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అయ్యేటట్లు చూసుకుంటున్నాం అన్నమాట. సో ఇది కూడా మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. సో ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి థర్డ్ సెట్టింగ్. ఫస్ట్ మీరైతే చేసుకోవాలి. దానికోసం చిన్నగా ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా రిజాల్వ్ ఇష్యూస్ అండ్ అలాగే హ్యాక్ అలర్ట్స్ అండ్ క్లీన్ జంక్ అండ్ ఆటోమేటిక్ స్కాన్, ఈ విధంగా మనకు 4 ఆప్షన్స్ అయితే ఈ అప్లికేషన్స్ లో చూపిస్తున్నాయి. మొదటగా రిజాల్వ్ ఇష్యూస్ ఏంటంటే, మీ ఫోన్ లో ఏదైనా వైరస్ ఉంటే ఈ రిజాల్వ్ ఇష్యూస్ ఆన్ చేసిన వెంటనే స్కాన్ చేసి ఫోన్ లో వైరస్ ని తీసివేస్తుంది. సో సెకండ్ సెట్టింగ్ వచ్చేసి హ్యాక్ అలర్ట్స్ ఏంటంటే, మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేస్తున్నప్పుడు హ్యాకింగ్ సిగ్నల్ ఈ హ్యాక్ అలర్ట్స్ నుంచి చూపిస్తుంది. థర్డ్ వచ్చేసి ఆటోమేటిక్ స్కాన్ ఏంటంటే, మీ ఫోన్ డేంజరస్ బగ్స్ రాకుండా ఈ ఆటోమేటిక్ స్కాన్ చేసి బగ్స్ రాకుండా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ అప్లికేషన్ ని ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో మీద టైటిల్ మీద ప్రెస్ చేయగానే స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫైనల్ గా ఈ 3 సెట్టింగ్స్ ని కంపల్సరిగా ట్రై చేసి చూడండి. మీ మొబైల్ కూడా హ్యాంగ్ ఫ్రీ అవుతుందన్నమాట. ఈ 3 సెట్టింగ్స్ ని ఇంతకు ముందు తెలుసా లేదా ఇప్పుడే తెలుసుకున్నారా? కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన కేఎస్టీ టెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.